ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈ రోజు మన విశ్వాసానికి పునాది అయిన దేవుని ప్రేమను స్పష్టంగా చూపించే అతి గొప్ప వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకి నిత్య జీవపు ఆశను కలిగించాలి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్య వివరణ. ప్రియులారా, ఈ వాక్యం బైబిల్లోని అతి గొప్ప సారాంశం. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు సాక్ష్యం యేసుక్రీస్తు. విశ్వాసం ఉంచిన వారికి నాశనం రాదు, చివరికి నిత్య జీవం. మన అర్హతల వల్ల కాదు, మన క్రియల వల్ల కాదు, దేవుని అపారమైన ప్రేమ వల్ల రక్షణ మనకు లభించింది. ఈ రోజు మీరు యేసుపై విశ్వాసం ఉంచితే ఆ ప్రేమ మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దేవా, మాపై నీకు చూపిన అపారమైన ప్రేమకు మేము నీకు వందనాలు చెప్తున్నాం. యేసుక్రీస్తుపై దృఢమైన విశ్వాసం ఉంచి నిత్య జీవంలో మార్కులు నడిచే కృప మాకు ఇవ్వము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం, ఆమేన్. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు దేవుని ప్రేమను తెలిపే జీవవాక్యంతో మళ్ళీ కలుద్దాం. దేవుని ప్రేమ మీతో ఉండుగాక.